హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూడండి, నేను వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ బెండకాయలు మొక్కలైతే వేశారండి మా పెద్దనాన్న. ఇంక నేనైతే కట్ చేసుకున్నాను బెండకాయలు అయితే ఫస్ట్ టైం అయితే కట్ చేసుకున్నానండి. నేను పూత చూసారా ఎంత బాగా పడిందో. ఏం మందులు వేయకుండా ఒట్టి మినపప్పు కడిగిన నీళ్ళు, వాటరు అలా పోసి పెంచిన మొక్కలండి ఇవి. అసలు బెండకాయలు అయితే చాలా కాసినాయి. ఇది ఫస్ట్ టైం అంటండి. ఇంకా రెండోసారి మూడోసారి అయితే ఇంకా బాగా ఎక్కువ వస్తాయి అంటండి కాయలు. నేను ఫస్ట్ టైం కోసుకున్నప్పుడే కేజీ కాయల వరకు వచ్చినాయి. ఇవి వచ్చేసి ఒక 10-15 మొక్కల వరకే ఉంటాయండి. కొంచెమే వేశారు. చూడండి, చేతికి కవర్ వేసుకొని అయితే కట్ చేశాను నేను. చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు. చాలా టేస్ట్గా ఉన్నాయి. మందులు వేయకుండా పెంచిన మొక్కలు కాబట్టి బెండకాయలు అయితే చాలా టేస్ట్గా లేతగా ఉన్నాయి. ఒకసారి చట్నీ అయితే కూడా చేశాను, వీడియో పెడతాను చూడండి. పూత పింద అంతా బాగా పడిందండి. నాకైతే వచ్చేసి 1 కేజీ కాయలు అయితే వచ్చినాయండి. ఫస్ట్ కత్తెరతో కట్ చేస్తుంటే రాలేదు నాకు అని చెప్పేసి ఇంకా చేత్తోనే కట్ చేశాను. ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా ఇష్టం అండి నాకు ఇలాగా హార్వెస్ట్ చేసుకోవటం. మా అమ్మ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు బాగా పెట్టేవాళ్ళు. మంచిగా కట్ చేసుకొని వండుకోవాలి ఇలా అని చెప్పేసి తెచ్చుకున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయో లేతగా. ఇంకా కొనుక్కున్నాయి అంటే చెప్పవసరం లేదు. మందులు వేసి వాటిని బలంగా పెంచడానికి చాలా రకాల మందులు వేస్తూ ఉంటారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.